బ్రేకింగ్ న్యూస్. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో స్పాట్లోనే నలుగురు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఫార్చునర్ కారులో విశాఖకు వస్తూ ఉండగా ఫార్చునర్ కారులో వాళ్ళు విశాఖకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వర్షం కారణంగా రోడ్డు చిత్తడిగా ఉంది. వాళ్ళు అతివేగంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో సడన్ బ్రేక్ అప్లై చేసి ఉండొచ్చు. ఆ సమయంలో అదుపు తప్పి డివైడర్ దాటి ఇటువైపు రోడ్డుపైకి వచ్చింది. ఆ సమయంలో అటు నుంచి ఒక లారీ కూడా వస్తుంది వేగంగా. ఆ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ప్రమాద స్థలంలో ఎంత దృశ్యాలు దయనీయంగా ఉన్నాయి, ఎంత ఘోరంగా ఉన్నాయో మనం చూడొచ్చు. దీనికి కారణం వర్షం పడుతూ ఉన్నప్పుడు అతివేగంగా ఆ కారును డ్రైవ్ చేయడమే ప్రధాన కారణం అని చెప్తూ ఉన్నారు. ఆ కారులో 5గురు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. 5గురిలో 4 చనిపోయారు. విశాఖ ఎయిర్పోర్ట్కు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఒకసారి కారు ఎంత నుజ్జునుజ్జైందో మనం చూడొచ్చు. ఫార్చునర్ కారులో భద్రతా ప్రమాణాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. కానీ అలాంటి ఫార్చునర్ కారు తుక్కు అయిపోయింది. ఒకవైపు నుంచి ఫార్చునర్ కారు వెళుతూ ఉంది. ఆ సమయంలో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని ఇటుపక్కకు వచ్చేసింది. బహుశా ఆ సమయంలో లారీ రాకపోయి ఉండుంటే వాళ్ళు ఆ పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ఉండటానికి అవకాశం ఉండేది. అదే సమయంలో అటువైపు నుంచి లారీ వస్తుంది, తన రూట్లో తను వెళ్తోంది ఆ లారీ. కానీ ఆ డివైడర్ను దాటి ఇటువైపు రావడంతో వెంటనే లారీ కూడా కారును గుద్దడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు అంతా తుక్కు అయిపోయింది. ఫార్చునర్ కారును వేరే లారీ ఢీ కొట్టిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. డివైడర్ దాటి ఇటువైపు పడింది. ఫార్చునర్ కారులో ప్రయాణిస్తున్న 4 మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు శ్రీకాకుళం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద స్థలంలో వెంటనే సహాయక చర్యలను కూడా ప్రారంభించారు. వాళ్ళని ఆసుపత్రికి, గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాళ్ళు శ్రీకాకుళం నుంచి విశాఖకు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లోనే 4 చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఫార్చునర్ కారును వేరే కారును ఢీకొట్టి ఆ తర్వాత డివైడర్ దాటి ఇటు సైడ్ పడటంతో ఆ తర్వాత మళ్ళీ ఆ కారును లారీ ఢీకొట్టింది. వేగంగా వస్తున్న ఫార్చునర్ కార్ అదే రూట్లో వెళ్తున్న మరో కారును ఢీకొట్టి ఆ తర్వాత డివైడర్ని ఢీకొట్టి ఇటువైపు వచ్చింది. ఆ తర్వాత లారీ ఆ ఫార్చునర్ కారును ఢీకొట్టడంతో ప్రమాదం మరింత పెరిగిపోయింది. ప్రమాద స్థలంలో దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం ప్రమాద స్థలం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడికి అంబులెన్స్లు తీసుకొచ్చారు. స్ట్రెచర్ పైన మృతదేహాలను తీసి బయటకు తరలిస్తూ ఉంటే ఆ దృశ్యాలన్నీ కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. రాజేష్, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ముందు వెళ్తున్న కారును ఢీకొట్టి వేరే రోడ్లోకి రావడంతో లారీ ఢీకొనడం కారణంగానే ప్రమాద తీవ్రత పెరిగిందా? రోహిత్, ఈ ప్రమాదం అయితే మాత్రం చాలా దారుణం అని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందినటువంటి పోలిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గరగా వచ్చేటప్పటిసరికి అయితే మాత్రం ఒకసారిగా ఫార్చునర్ కారు అయితే అదుపు తప్పి ఈ రోజు లారీని ఢీకొట్టిన ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే సుమారుగా 4 మంది అయితే మాత్రం అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే వీళ్ళంతా కూడా విద్యార్థులకి అయితే మాత్రం పోలీసు అయితే గుర్తించాడు. అయితే వీళ్ళంతా కూడా ప్రజెంట్ అయితే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం SBI ఎగ్జామ్ రాయడానికి కొంతమంది వెళ్తున్నారని అయితే మాత్రం సమాచారం అయితే వస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అదుపు తప్పి ఈరోజు ఆ లారీని అయితే ఢీకొట్టినటువంటి పరిస్థితి మాకు కనిపించింది. ఈ మృతుల్లో ఒకరు కౌశిక్ గాను, అలాగే మరి కొంతమంది చూసుకుంటే ప్రధానంగా అందులో ఒక మహిళ కూడా అయితే ఉంటున్నారనే వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే కౌశిక్ వడ్డే అభియాన్, అలాగే వడ్డే మణిమాల, అయితే ఈ 3 కూడా అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయారు అని చెప్పారు. అదే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ జేసెస్ అయితే మాత్రం కాసేపు అక్కడ ప్రాణాలతో కొట్టిపెట్టలాడి చనిపోయినటువంటి ఘటన కూడా చోటు చేసుకుందని అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఇటువంటి ఘటన అయితే మాత్రం ఒక హృదయ విదారకంగా అయితే మాత్రం ఆ ప్రాంతంలో అనిపించింది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ బాడీని అయితే మాత్రం విజయనగరం ప్రాంతీయ ఆసుపత్రికి అయితే మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించారు. ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా ఈ కేసు నమోదు చేసి అయితే ఒకవైపు దర్యాప్తు అయితే మాత్రం ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. గాయపడిన వ్యక్తి పరిస్థితి ఏంటి? రాజేష్, గాయపడిన వ్యక్తి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అతను ఆరోగ్యం ఎలా ఉంది? ప్రజెంట్ గాయపడే వ్యక్తి కూడా కాసేపు
ప్రాణాలతో కొట్టుమిట్లాడే స్పాట్ లోనే మరణించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రోహిత్, ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి నేరాలు అయితే మాత్రం ఏదైతే నేషనల్ హైవే 16 గా ఉన్నటువంటి ఆ ప్రధాన రహదారి వద్ద అయితే మాత్రం ఇటువంటి తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు ఇటువంటి ప్రమాదం జరగడం పట్ల అయితే మాత్రం ఒక్కసారిగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఒకసారి భయభ్రాంతులకి అయితే గురైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉదయాన్నే ఇటువంటి ఘటన అయితే మాత్రం చోటు చేసుకోవడం పట్ల అయితే మాత్రం తీవ్రంగా అందరినీ కలిసివేసిందని చెప్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ప్రమాదంలో మరణించినటువంటి వాళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఉండడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని అయితే మాత్రం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. అదేవిధంగా దానికి సంబంధించిన మాత్రం ఆ లారీ డ్రైవర్ కూడా ఒకవైపు అయితే మాత్రం తీవ్రమైన గాయాలయ్యి ఒకసారి మరో కారును ఢీకొట్టే ఆ తర్వాత డివైడర్ ఢీకొట్టిందా? ఆ కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రెసెంట్ అయితే డైరెక్ట్ ఆ కార్ అయితే సైడ్ అయ్యింది. ఆ సైడ్ అయిన తర్వాత వెంటనే వస్తున్నటువంటి లారీని వెంటనే ఢీకొట్టడంతో లారీ బలంగా ఈ ఫార్చునర్ రెండు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే గట్టిగా అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే బలంగా అయితే లారీకి అయితే మాత్రం బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం అయితే మాత్రం ఈ తీవ్రంగా అయితే మాత్రం అయింది. అలాగే అదే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ఫార్చునర్ కార్ అనేది కూడా ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఓన్లీ ఇయర్ నెంబర్ మాత్రమే కనిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దీని కారణంగా ఆ కారు కూడా కొత్త కారుగానే చెప్పొచ్చు. అయితే ఏమైనా బ్రేకులు ఫెయిల్ అయ్యాయా, లేదంటే అదుపు తప్పిందా, లేదా అక్కడ ఏం జరిగింది అనేది విషయం అయితే మాత్రం పూర్తిగా సమాచారం అయితే ఇంకైతే రాలేదు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించిన సమాచారం చెప్పడానికైనా సరే ఆ డ్రైవర్ అయితే మాత్రం మృతి చెందడంతో అసలు ఏం జరిగింది అనేది కూడా అసలు తెలియని పరిస్థితి మాత్రం ఉంది. దీనిపైన మాత్రం ఆ భోగాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులు అంతా కూడా దీనిపైన అయితే కేసు అయితే నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి చెల్లచెదురుగా పడి ఉన్నటువంటి ఆ మృతదేహాలను అయితే మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ప్రభుత్వ ఆసుపత్రులకి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. కాసేపట్లో పోస్ట్ మార్టం కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రోహిత్, రైట్ రాజేష్. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడ వర్షం పడుతూ ఉంది, రోడ్డు చిత్తడిగా కూడా ఉంది. అతివేగంగా కార్ వెళుతూ ఫార్చునర్ కార్ను డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ మరో కార్ను ఢీకొట్టి ఆ తర్వాత డివైడర్ను ఢీకొట్టి మరో రోడ్డు వైపు వచ్చి పడింది. ఆ సమయంలో లారీ వెళుతూ ఉంది వేగంగా. ఆ లారీ కారును ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. కారులో 5 మంది ఉన్నారు. 4 స్పాట్లోనే చనిపోయారు. ఒక వ్యక్తి కొన ఊపిరితో ఉండగా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అతను కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి వెళుతూ ఉండగా మార్గ మధ్యలో విజయనగరం జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరైనా వాహనాల్లో వెళ్ళేటప్పుడు రోడ్డు చిత్తడిగా ఉన్నప్పుడు దయచేసి కొంచెం వాహనాన్ని నెమ్మదిగా వెళ్ళండి. ప్రమాదాలు జరిగితే ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ప్రమాదం మరోసారి నిరూపిస్తోంది. వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు తీరని శోకాన్ని మిగిల్చింది ఈ రోడ్డు ప్రమాదం. భజన చేసి ఫోన్ చేస్తాను, అప్పుడు పెడదాం అంటారు. ఇది కారా కాదు, ఇప్పుడే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్.